వెల్కమ్ టు సీక్రెట్. నేను వర్ష. 4.5 దశాబ్దాల పాటు ఆధిపత్యం కోసం తలపడ్డాయి. కత్తులు కనిపించకుండానే నిలువునా చీల్చుకున్నాయి, నెత్తురు పారించాయి, లక్షలాది మందిని పొట్టన పెట్టుకున్నాయి. కానీ ఆ రెండు దేశాలు మాత్రం ఎప్పుడూ ఎదురెదురుగా నిలిచి పోరాడుకోలేదు. సోవియట్ యూనియన్ వర్సెస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మధ్య నిప్పులు చిమ్మిన కోల్డ్ వార్ ప్రపంచాన్నే వణికించింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అసలు వార్ మొదలైంది. రెండు దేశాలు మొత్తం ప్రపంచాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకోవాలని తహతలాడాయి. ఆధిపత్యం కోసం అన్నింటిలోనూ పోటీ పడ్డాయి. సోవియట్ వర్సెస్ అమెరికాల ప్రచ్ఛన్న యుద్ధం ఎన్నో దేశాలను వార్ జోన్లోకి లాగింది. రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక రెండు అగ్రదేశాలు తెరపైకి వచ్చాయి. ప్రపంచాన్ని తమ గుప్పెట్లో పెట్టుకొని సూపర్ పవర్ గా వెలగాలన్న ఎజెండాను ఏర్పరచుకున్నాయి. ఒకే వరలో రెండు కత్తులు ఇమ్మడవు కదా, అందుకే అవి పరస్పరం కత్తులు దూసుకోవడం మొదలు పెట్టాయి. కాకపోతే ఆ కత్తులు ఎవరికీ కనిపించేవి కావు. ఎవరో ఒకరే ప్రపంచాన్ని ఏలాలి, ఒక్కరే సూపర్ పవర్ గా మిగలాలి. కానీ డైరెక్ట్ గా యుద్ధరంగంలో దిగకూడదు. ఇది ఆ రెండు దేశాల అసలు ప్లాన్. ఆ దేశాల్లో ఒకటి సోవియట్ యూనియన్ కాగా, రెండోది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ప్రపంచ దేశాల్లో తామే అన్నింటా అగ్రస్థానంలో ఉండాలన్నదే ఈ రెంటి పంతం. అందుకోసం అంది వచ్చిన ఏ అవకాశాన్ని వదలడం లేదు. అభివృద్ధిలో పోటీ, అణ్వాయుధాల తయారీలో పోటీ, అంతరిక్షంలో పోటీ, అంతెందుకు ఆటల్లోనూ పోటీనే. ఏ రంగంలో చూసినా సోవియట్ వర్సెస్ అమెరికా. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత శత్రుత్వం ఉన్నా ఈ రెండు దేశాలు ఏనాడు ఎదురెదురుగా నిలిచి పోరాడుకోలేదు, ఆయుధాలు సంధించుకోలేదు. కానీ రెండు దేశాల మధ్య అణువణువున యుద్ధకాంక్ష మాత్రం రగులుతూనే ఉండేది. ఆయుధం లేకుండానే ఇంచుమించు 4.5 దశాబ్దాల పాటు భీకర పోరాటం చేసుకున్నాయి. అదే కోల్డ్ వార్గా చరిత్రలో మిగిలిపోయింది. కోల్డ్ వార్ అంటే అదేమీ చల్లగా కూల్గా ఉండదు. రెండు అగ్రదేశాలు ఉగ్ర రూపం దాల్చి నిప్పులు తిరుగుకున్న ప్రచ్ఛన్న యుద్ధం. రెండు దున్నపోతుల మధ్య హోరాహోరీ పోరులో లేగదూడలు నలిగిపోయినట్లు ఈ అగ్రరాజ్యాల శీతల యుద్ధం ఎన్నో చిన్న దేశాలను గజగజలాడించింది. నువ్వు ఆ దేశాన్ని, నేను ఈ దేశాన్ని, ప్రపంచాన్ని పంచుకోవడంలో సోవియట్ అమెరికాల తీరిది. అగ్రదేశాల ఆధిపత్య పోరులో యూరపే రెండుగా చీలింది. రెండింటి మధ్య ఇనుపతెర అడ్డుగా నిలిచింది. రెండు దేశాల ఉగ్ర పోరాటంలో చిన్న దేశాలు నలిగిపోయాయి. సూపర్ పవర్ హోదా కోసం రెండు దేశాలు ఎత్తులకు పై ఎత్తులు వేశాయి. అసలు కోల్డ్ వార్ కు నేపథ్యమేంటి? కేవలం ప్రపంచంపై పట్టు సాధించడమే ఈ దేశాల లక్ష్యం కాదు. తమ ఆధీనంలోకి వచ్చిన దేశాలు తమ ఐడియాలజీకి అనుగుణంగా నడవాలన్నదే వీటి పంతం. కమ్యూనిజాన్ని విశ్వవ్యాప్తం చేసి ప్రపంచమంతా ఎర్ర జెండాలు ఎగురవేయాలన్నది సోవియట్ యూనియన్ కళ. అమెరికా ఆలోచన ఇందుకు పూర్తిగా భిన్నం. ప్రపంచంలో కమ్యూనిజం అనేదే లేకుండా చేసి క్యాపిటలిజం గొడుగు కిందకు ప్రపంచాన్నంతా చేర్చాలని అమెరికా తహతహ. ఇదే ఈ రెండు దేశాల మధ్య పరోక్ష యుద్ధానికి దారితీసింది. ఈ పోరులో భాగంగా ప్రపంచాన్ని ఈ రెండు దేశాలు పంచుకోవడం మొదలు పెట్టాయి. యూరోప్లో సగభాగాన్ని సోవియట్ తన గుప్పెట్లోకి తెచ్చుకొని ఎర్ర జెండాలు ఎగరేస్తే, మిగతా సగభాగంలో అమెరికా నేతృత్వంలోని పాశ్చాత్య దేశాలు పాగా వేశాయి. ఈస్ట్ యూరోపియన్ బ్లాక్ పై సోవియట్ పట్టు సాధించగా, వెస్ట్ యూరోప్ పై అమెరికా పట్టు బిగించింది. ఈ రెండు దేశాల ఆధిపత్య పోరులో జర్మనీ రెండుగా చీలింది. ఈస్ట్ జర్మనీ సోవియట్ ఐడియాలజీని అందిపుచ్చుకోగా, వెస్ట్ జర్మనీ అందుకు వ్యతిరేకంగా నిలిచింది. పోలాండ్, రొమేనియా, అల్బేనియా, చెకోస్లోవేకియా, బల్గేరియాలు సోవియట్ శాటిలైట్ స్టేట్స్ గా అవతరించాయి. దీన్ని గమనిస్తున్న అమెరికా కమ్యూనిజాన్ని అంతమొందిస్తేనే కాని తన ఆధిపత్యానికి ఎదురుండదని భావించింది. ప్రత్యేకించి సోవియట్ యూనియన్ కు చెక్ చెప్పకపోతే తన ఆధిపత్యానికి కాలం చెల్లడం ఖాయమని అమెరికా భయపడింది. అలా జరగడానికి వీల్లేదనుకున్న అమెరికా ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజంపై ఉక్కుపాదం మోపాలని డిసైడ్ అయింది. ఫలితంగా అగ్రదేశాల మధ్య ఆరంభమైన కోల్డ్ వార్ కాస్త హాట్ జోన్లోకి అడుగుపెట్టింది.
20వ శతాబ్దంలో మొదటి 50 సంవత్సరాలలోనూ 2 ప్రపంచ యుద్ధాలు జరిగాయి. చివరి 50 ఏళ్లలో 2 పరోక్ష యుద్ధాలు జరిగాయి. అవి సోవియట్, అమెరికాల బల పరీక్షలకు కేంద్ర బిందువులుగా నిలిచాయి. అందులో ఒకటి వియత్నాం వార్ కాగా రెండోది ఆఫ్ఘనిస్తాన్ వార్. సోవియట్ పై కోపంతో వియత్నాంలో చిచ్చురేపింది అమెరికా. కమ్యూనిస్టు శక్తులను అణిచివేసేందుకు ఆర్మీనే దింపింది. ఎర్ర సైనికుల వీరోచిత పోరు ముందు ఎదురు నిలవలేకపోయింది. చివరికి ఉక్రోషంతో జీవ రసాయనిక ఆయుధాలను ప్రయోగించింది. ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని ఎత్తులు వేసినా రెడ్ ఆర్మీ అమెరికాను ఎదురొడ్డి నిలిచింది. 16 ఏళ్ల నెత్తుటి యజ్ఞానికి అమెరికా వీడ్కోలు చెప్పక తప్పలేదు. వియత్నాం వార్ 16 ఏళ్ల పాటు ఈ చిన్న దేశం బాంబుల వర్షంతో, ఫిరంగుల గర్జనలతో, శతఘ్నుల మోతలతో, తుపాకీ పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. ఎక్కడ చూసినా శవాల గుట్టలు, ఎటు వెళ్లినా నెత్తుటేరులు. లక్షలాది మంది అన్యాయంగా బలిపశువులైపోయారు. చావకుండా మిగిలిన వాళ్లు తీవ్ర గాయాలతో, అంగవైకల్యాలతో జీవచ్ఛవాలుగా మిగిలారు. ఈ ఘోర విషాదానికి దారితీసిన పరిస్థితులను ఓసారి పరిశీలిద్దాం. అసలిక్కడ యుద్ధం ఎందుకు వచ్చింది? కారణం చాలా సింపుల్. వియత్నాంలో కమ్యూనిజం బలోపేతమవుతోంది. ఇది అమెరికాకు ఏ మాత్రం నచ్చని పరిణామం. వియత్నాంను ఇలా వదిలేస్తే ఆసియా అంతా ఎర్ర జెండాలు రెపరెపలాడతాయని అమెరికా భయపడింది. ప్రత్యేకించి ఇండియా వంటి పెద్ద దేశం కమ్యూనిజం వైపు మొగ్గితే ఆసియా అంతా సోవియట్ గుప్పెట్లోకి వచ్చినట్లే. వియత్నాం నుంచి కమ్యూనిజాన్ని తరిమేయాలని అమెరికా అనుకుంది. అందుకోసం వియత్నాంలో పొగబెట్టింది. హోచిమిన్ నేతృత్వంలోని కమ్యూనిస్టులు వియత్నాంలో అమెరికా ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు పిడికిళ్లు బిగించారు. కమ్యూనిస్టు ఫోర్సులను సమూలంగా తుడిచిపెట్టాలన్న టార్గెట్తో అమెరికా తన ఆర్మీని రంగంలోకి దించింది. అత్యాధునిక ఆయుధాలను, శతఘ్నులను మోహరించింది. అయితే అమెరికా ఆయుధాలకు వియత్నాం కమ్యూనిస్టులు భయపడలేదు. తుపాకీ గుళ్లకు తమ గుండెలను ఎదురుగా పెట్టి నిలబడ్డారు. వీరోచితమైన పోరు చేశారు. 1959 నుంచి 1975 వరకు 16 ఏళ్ల పాటు అమెరికా విశ్వ ప్రయత్నాలు చేసింది. వేలాది మంది తమ సైనికులను తరలించింది. అయితే కమ్యూనిస్టు ఫోర్సెస్ ఉక్కు సంకల్పం ముందు అమెరికా సైన్యం కానీ, వారి ఆయుధాలు కానీ నిలవలేకపోయాయి. అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోలేకపోతున్నామన్న ఉక్రోషంతో అమెరికా ఒక దశలో చాలా దారుణాలకు పాల్పడింది. వియత్నాం ప్రజలపై నాపాం వంటి రసాయన బాంబులను ప్రయోగించింది. అంతటితో ఊరుకోకుండా పచ్చటి పొలాలపై ఏజెంట్ ఆరెంజ్ బాంబులను విసిరి సర్వనాశనం చేసింది. చివరికి సొంత దేశంలోనే అమెరికా విమర్శల పాలవ్వాల్సి వచ్చింది. ఇక చేసేదేమీ లేక 1975లో అమెరికా తన ఆర్మీని వియత్నాం నుంచి ఉపసంహరించుకుంది. ప్రపంచ దేశాల్లో అమెరికా పరువు దెబ్బతింది. తీవ్ర పరాభవ భారంతో కుతకుత ఉడికిన అమెరికా తన ఓటమి కారణాలను విశ్లేషించుకుంది. వియత్నాంలో కమ్యూనిస్టులకు వెన్నుదన్నుగా నిలిచి సోవియట్ యూనియన్ కోల్డ్ వార్లో తనను దెబ్బతీసిందని అమెరికా ఆగ్రహించింది. దెబ్బకు దెబ్బ తీయాలి, లెక్కలు సరిచేయాలి. వార్లో ఒక అడుగు వెనకబడ్డాం. సోవియట్ను దెబ్బతీసి ముందడుగు వేయాలి. ఎలా? అమెరికా ప్రతీకారాలతో రగిలిపోతోంది. 10 ఏళ్ల భీకర పోరులో గెలిచిందెవరు, ఓడిందెవరు తెలుసుకునే ముందు సీక్రెట్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. విజయాలపై విజయాలు సాధిస్తే ఎవరికైనా విశ్వాసం పెరుగుతుంది. పెరగాల్సినంతగా పెరిగితే నష్టం లేదు. కానీ అది మితిమీరితే మాత్రం ప్రమాదాలను కోరి తెచ్చుకోవడమే అవుతుంది. సోవియట్ను దెబ్బతీసేందుకు అమెరికా వ్యూహాలు పన్నుతోంది.
ఆ టైంలోనే ఆఫ్ఘన్లో కమ్యూనిస్టు ప్రభుత్వానికి టెన్షన్. అమెరికా అండదండలతో తిరుగుబాటు జెండా ఎగరవేశారు ముజాహిదీన్లు. పరిస్థితిని చక్కదిద్దడానికి కాబూల్లో అడుగుపెట్టింది సోవియట్ సేన. ఓ చారిత్రక ఘట్టానికి అప్పుడే తెరలేచింది. కోల్డ్ వార్లో సోవియట్ యూనియన్ ఇంచుమించు వరుస విజయాలతో పైచేయి సాధించింది. వియత్నాం వార్లో వ్యూహాత్మక విజయంతో పాటు 1962లో క్యూబాలో బే ఆఫ్ పిగ్స్ ఇన్వేజన్లోనూ బ్యాలిస్టిక్ మిసైల్స్ మోహరింపులోనూ అమెరికాను ముప్పతిప్పలు పెట్టింది సోవియట్. ఇంతకు ఇంత బదలా తీర్చుకోవాలని అమెరికా పట్టుదలగా ఉంది. అమెరికా ఏమీ ఖాళీగా లేదు, చేతులు ముడుచుకొని కూర్చోలేదు. కాకపోతే సరైన సమయం కోసమే అమెరికా ఎదురు చూస్తోంది. అమెరికాపై మరో విజయం కోసం సోవియట్ ఆరాటపడుతోంది. ఆ సమయంలోనే ఆఫ్ఘనిస్తాన్లో ఓ సంక్షోభం. అక్కడ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ పీడీపీఏ నేతృత్వంలోని కమ్యూనిస్టు ప్రభుత్వం రాజ్యమేలుతోంది. ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు అమెరికా పావులు కదుపుతోంది. పీడీపీఏ నేత నూర్ మహమ్మద్ తరాకీ పాలనపై ముజాహిదీన్లు విరుచుకుపడుతున్నారు. ముజాహిదీన్లకు అమెరికాతో పాటు ఇతర ఇస్లాం దేశాల మద్దతు ఉంది. ఈ నేపథ్యంలో పీడీపీఏకే చెందిన అమీన్ కుట్ర పన్నాడు. ప్రధాని నూర్ మహమ్మద్ తరాకీని హత్య చేయించాడు. ఆ స్థానంలో అమీన్ ప్రధాని అయ్యాడు. అమీన్ పాలనలోనూ సాంప్రదాయ ఇస్లాంవాదులు అసంతృప్తితోనే ఉన్నారు. కారణం మరేం లేదు, ఇస్లాం మతాచారాలకు విరుద్ధంగా తరాకీ అమీన్లు వివాహ చట్టాలను సవరించారు. దాంతో ముజాహిదీన్లు ఉద్యమంలోకి దిగారు. బయటి దేశాల మద్దతుతో ముజాహిదీన్ల ఉద్యమం తారాస్థాయికి చేరింది. ఇక తన ప్రభుత్వానికి కష్టాలు తప్పవని భావించిన అమీన్ సోవియట్ సహాయాన్ని కోరాడు. ముజాహిదీన్ల ఉద్యమం అమెరికా సృష్టించినదేనని భావించిన సోవియట్ రంగంలోకి దిగాలని డిసైడ్ అయింది. అయితే ఈలోపే కేజీబీ ఓ నివేదికను రూపొందించింది. అమీన్ సిఐఏతో రహస్య సమావేశాలకు హాజరయ్యాడన్నదే ఆ రిపోర్ట్. అమెరికా గూఢాచారిగా మారిన అమీన్ను వదిలించుకోవాలని సోవియట్ అనుకుంది. 1979 డిసెంబర్ 25న సోవియట్ ఆర్మీ ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లోకి అడుగుపెట్టింది. వచ్చిన వెంటనే అమీన్ను కాల్చి చంపిన సోవియట్ సైనికులు పీడీపీఏకే చెందిన బబ్రక్ కర్మల్ను ప్రధానిగా చేశారు. ఇది ముజాహిదీన్లతో పాటు ఇస్లాం వాదులందరికీ ఆగ్రహం తెప్పించింది. మా దేశానికి వచ్చి పెత్తనం చెలాయించడానికి ఈ కమ్యూనిస్టులు క్రిస్టియన్లు ఎవరు అంటూ వారు రగిలిపోయారు. తమ దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే అధికారం సోవియట్కు ఎవరిచ్చారని ముజాహిదీన్లు మండిపడ్డారు. సోవియట్ ఆర్మీని తిప్పికొట్టాలని ముజాహిదీన్లు అనుకున్నారు. కానీ సోవియట్ సైనికులను ఎదిరించి నిలవగల ఆయుధ సంపత్తి ముజాహిదీన్ల దగ్గర లేదు. మరేం చెయ్యాలి? వెతకపోయిన తీగ కాలికి తగిలినట్లయింది అమెరికాకు. సోవియట్పై ప్రతీకారం తీర్చుకోవడానికి అదును కోసం ఎదురు చూస్తున్న అమెరికాకు ఆఫ్ఘన్ సంక్షోభం వరంగా మారింది. ఆఫ్ఘన్లో సోవియట్ను చావుదెబ్బ తీసేందుకు మాస్టర్ ప్లానే వేసింది. ఆఫ్ఘన్ వార్లో కీలక ఘట్టానికి పాకిస్తాన్లోనే స్కెచ్ గీసింది అమెరికా. అమెరికా ఏం ప్లాన్ వేసిందో తెలుసుకోవాలంటే ఓసారి అక్కడికి వెళ్లాల్సిందే. ఆఫ్ఘన్ గడ్డపై సోవియట్ దళాలు అడుగు పెట్టగానే అమెరికాలో వ్యూహకర్తలు బిజీ అయిపోయారు. సోవియట్ కోరి కోరి ఆఫ్ఘన్ ట్రాప్లో పడింది. ఇక వదలకూడదు అని అమెరికా అనుకుంది. శత్రువుకి శత్రువు మిత్రుడు కాబట్టి సోవియట్ను వ్యతిరేకించే ముజాహిదీన్లకు అన్ని విధాల సహకారం అందించాలని అమెరికా సర్కార్ డిసైడ్ అయింది. అందుకోసం సిఐఏకి సర్వాధికారాలు ఇచ్చింది. ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ను దెబ్బతీయాలి. అందుకు ఏం చేయాలో ప్లాన్ చేసే బాధ్యతలను టెక్సస్కు చెందిన కాంగ్రెస్ మ్యాన్ చార్లీ విల్సన్ కు అప్పగించారు. ఎత్తులు వేయడంలోనూ ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేయడంలోనూ విల్సన్ దిట్ట. అపర చాణక్యుడు, బుర్ర పాదరసం కన్నా చురుకు. అందుకే విల్సన్ను రంగంలోకి దింపారు. ఆపరేషన్ అప్పగించగానే అసలు ఆఫ్ఘన్లో పరిస్థితి ఏంటో అంచనా వేయాలనుకున్నాడు విల్సన్. అమెరికాలో కూర్చొని అంచనా వేస్తే లాభం లేదు, మనమే అక్కడికి వెళ్ళాలి అనుకున్నాడు. అయితే నేరుగా ఆఫ్ఘన్కు వెళ్లే కంటే పాకిస్తాన్ వెళ్తేనే విషయాలపై కరెక్ట్ అవగాహన వస్తుందనుకున్నాడు. వెంటనే పాకిస్తాన్ వెళ్ళాడు. అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు జనరల్ జియావుల్ హక్ విల్సన్ కు సాదరంగా స్వాగతం పలికాడు. విల్సన్ రాగానే హక్ తో పాటు ఆర్మీ ఉన్నతాధికారులు ఆఫ్ఘన్లో పరిస్థితిపై ఏకరువు పెట్టారు. మా సరిహద్దుల్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మీకు తెలుసా?
సోవియట్ సైనికులు ఆఫ్ఘన్లో మారణ హోమాన్ని సృష్టిస్తున్నారు. లక్షలాది మంది ఆఫ్ఘన్లు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని మా సరిహద్దులు దాటి వచ్చి ఇక్కడ తలదాచుకుంటున్నారు. శరణార్థి శిబిరాలతో పెషావర్ నిండిపోయింది అని వివరించారు. అమెరికా మాకు ఏ సాయం అందించకుండా మౌనంగా ఎందుకుందో అర్థం కావడం లేదు అని హక్ నిష్ఠూరంగానే అన్నారు. వెంటనే సోవియట్ ఆర్మీని తిప్పికొట్టేందుకు $10 మిలియన్ల కేటాయిస్తామని విల్సన్ హామీ ఇచ్చాడు. సోవియట్ వంటి పెద్ద సైనిక శక్తిని ఎదిరించడానికి ఆ మొత్తం ఓ మూలకు కూడా సరిపోదని వ్యాఖ్యానించిన హక్, ఓసారి పెషావర్ వెళ్లి పరిస్థితిని మీరే అంచనా వేయండి అని పేర్కొన్నాడు. అమెరికా ఎప్పుడూ పాకిస్తాన్పై సానుభూతితోనే వ్యవహరిస్తుందని విల్సన్ అనగానే హక్ సీరియస్ అయ్యాడు. మాకు కర్టసీలు సానుభూతులు అక్కర్లేదు, ఆయుధాలు డబ్బులు కావాలి. ఆఫ్ఘన్లో ముజాహిదీన్లకు అందించాల్సిన ప్రతి పైసా ప్రతి ఆయుధం మా చేతుల మీదుగానే వెళ్ళాలి అని డిమాండ్ చేశాడు. So this is a courtesy call. I don't need courtesy. I need airplanes, guns and money. Well, we just doubled the CIA budget for covert ops. From 5 million to 10 million. Yeah, that's right. అమెరికన్ కాంగ్రెస్ లో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకుంటామని హక్ చెప్పాడు. ఆ వెంటనే పెషావర్లోని శరణార్థి శిబిరాలను సందర్శించాడు. వారి కష్టాలను అడిగి తెలుసుకున్నాడు. ఈ సందర్భంగానే దేవుడిపై నమ్మకం లేని కమ్యూనిస్టులపై పవిత్ర యుద్ధం చేయండి అంటూ శరణార్థులను రెచ్చగొట్టేలా అమెరికన్ అధికారులు ప్రసంగించారు. విల్సన్ వెళ్లిపోగానే ఓ పనైపోయిందని పాకిస్తాన్ అనుకుంది. పాకిస్తాన్ నుంచి బయలుదేరగానే ఓ పనైపోయిందని విల్సన్ కూడా అనుకున్నాడు. ఎవరి పనులు వారివి, కాకపోతే వాటి రిజల్ట్స్ మాత్రం కొన్నేళ్ల తర్వాత తెలుస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ ఓ యుద్ధ భూమిగా మారింది. ఆకాశం నుంచి బాంబుల వర్షం, భూమిపై శతఘ్నులు ఫిరంగుల విధ్వంసం, మనుషుల ప్రాణాలకు విలువే లేని క్రూర జూదం, నెత్తుటేరులు పారిన నేలపై గుట్టలు గుట్టలుగా సవాలు. 10 ఏళ్ల భీకర పోరులో గెలిచిందెవరు, ఓడిందెవరు? ఆఫ్ఘన్లో సోవియట్ దళాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఆఫ్ఘన్లో వారంటే మజాకా కాదు, ఎత్తైన కొండలు, వాటిని ఆనుకునే లోతైన లోయలు. ఈ రాకాసి లోయలు చూడండి, ఇవి ముజాహిదీన్లకు వరాలు, శత్రు సైనికులకు మాత్రం శాపాలు. ఎందుకంటే అటాక్ చేసి ఈ లోయల్లోంచి మాయమైపోవడం ముజాహిదీన్లకు వెన్నతో పెట్టిన విద్య. ఈ ప్రాంతంలో అణువణువు వారికి తెలుసు. ఏ దారెటు పోతుందో వాళ్లకు కొట్టిన పిండి. సోవియట్ పరిస్థితి వేరు, వాళ్లకి ఇక్కడి వాతావరణం కొత్త, ముజాహిదీన్ల సంస్కృతి కొత్త. కోల్డ్ వార్లో దీన్నొక ఆయుధంగా మలుచుకోవాలని అమెరికా అనుకుంది. సోవియట్ ఆర్మీని ధీటుగా ఎదుర్కొనేందుకు చార్లీ విల్సన్ సూచనల మేరకు అమెరికా కీలక నిర్ణయాలు తీసుకుంది. పెద్ద ఎత్తున అత్యాధునిక ఆయుధాలు, భారీ మొత్తంలో డబ్బును పంపింది. అమెరికాతో పాటే ఇతర ఇస్లాం దేశాలు, అరబ్ దేశాలు కూడా సాయం అందించాయి. అంతవరకు చాలా దయనీయంగా ఉన్న ముజాహిదీన్ల పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. సోవియట్ ఆర్మీని తిప్పికొట్టేందుకు అవసరమైన ఆయుధాలు వారి చేతికందాయి. డబ్బుల గురించి ఆలోచించాల్సిన పనే లేదు. దీంతో వాళ్లలో ఉత్సాహం రెట్టింపైంది. ఓ పక్క సోవియట్ యుద్ధ విమానాలు గగనతలం నుంచి నిప్పుల వర్షాన్ని కురిపిస్తున్నాయి. యుద్ధం చాలా భీకరంగా సాగుతోంది. అటు ముజాహిదీన్లు, ఇటు సోవియట్ సైనికులు తలలు వాల్చేస్తున్నారు. సోవియట్ను దెబ్బతీసేందుకు అమెరికా ప్రత్యేకంగా డిజైన్ చేసిన యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్స్ ముజాహిదీన్లకు బ్రహ్మాస్త్రాల్లా పనిచేశాయి. సోవియట్ యుద్ధ విమానాలను ముజాహిదీన్లు ఈ మిసైల్స్తోనే నేలకూల్చారు. సోవియట్ యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేశారు. (1987) వరకు సోవియట్ సేన ఆధిపత్యం కనిపించినా అక్కడ నుంచి ముజాహిదీన్లు రెచ్చిపోయారు. సోవియట్ ఆర్మీ భారీగా నష్టపోయింది. 10 ఏళ్ల పాటు సాగిన యుద్ధంలో సోవియట్ యూనియన్ 118 ఎయిర్ క్రాఫ్టులు, 333 హెలికాప్టర్లు,
147 యుద్ధ ట్యాంకర్లు, 11,369 ట్రక్కులు, పెట్రోల్ ట్యాంకర్లు, 510 ఇంజనీరింగ్ వెహికల్స్, 433 ఆర్టిలరీ గన్స్ ను కోల్పోయింది. దాదాపు 14,000 మంది సోవియట్ సైనికులు చనిపోయారు. ఇక ఆఫ్ఘన్లో ఉండాల్సిన అవసరం లేదనుకున్న సోవియట్ అధ్యక్షుడు మిఖాయిల్ గోర్బచేవ్ సోవియట్ సేనలను వెనక్కు రప్పించాడు. 1988 మే 15న ప్రారంభమైన ఆర్మీ ఉపసంహరణ 1989 ఫిబ్రవరి 15తో ముగిసింది. వియత్నాం వార్లో అమెరికాను దెబ్బతీసిన సోవియట్ ఆఫ్ఘన్ వార్లో చేతులు కాల్చుకుంది. ఈసారి అమెరికాదే పైచేయి అయింది. యుద్ధం ఎప్పుడు విధ్వంసాన్ని మిగులుస్తుంది, యుద్ధం ఎప్పుడు వినాశనాన్నే కోరుతుంది. ఏ యుద్ధమైనా నెత్తుటేరులు, శవాల లెక్కలే మిగులుతాయి. యుద్ధం చేసిన దేశాలు ఆర్థికంగానూ చితికిపోతాయి. 4.5 దశాబ్దాల కోల్డ్ వార్ సోవియట్ను దారుణంగా దెబ్బతీసింది. సోవియట్ అమెరికాల ఆధిపత్య పోరు ప్రపంచాన్ని నిప్పుల కుంపటిపై పెట్టింది. ఆఫ్ఘనిస్తాన్ వార్ సోవియట్ ను అన్ని విధాలా దెబ్బతీసింది. కోల్డ్ వార్ లో పరాభవం ఓ పక్క, ఆర్థిక సంక్షోభం మరో పక్క సోవియట్ ను దహించి వేశాయి. అప్పట్లో ప్రపంచంలోనే సోవియట్ ఆర్మీ అతిపెద్దది. సంఖ్యాపరంగానూ ఆయుధాల పరంగానూ సోవియట్ యూనియన్ అమెరికా కన్నా కూడా చాలా ముందంజలో ఉండేది. అయితే ఆఫ్ఘన్ వార్లో జరిగిన నష్టం కోలుకోలేని స్థాయికి చేరింది. అప్పటికి కొన్నేళ్లకు ముందు నుంచే సోవియట్ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. అనవసర యుద్ధాన్ని భుజాలకెత్తుకోవడంతో ఖజానా ఖాళీ అయింది. ఆఫ్ఘన్ వార్ ముగిసిన 3 ఏళ్లకే 1991లో సోవియట్ యూనియన్ కుప్పకూలింది. దాంతో సోవియట్ అమెరికాల మధ్య 46 ఏళ్లుగా సాగిన కోల్డ్ వార్ ముగిసింది. ఈ కోల్డ్ వార్ వల్ల ప్రపంచానికి చాలా నష్టమే జరిగింది. ఈ రెండు దేశాల మధ్య యుద్ధంలో చిన్న చిన్న దేశాలు అనవసరంగా వార్ ఫీల్డ్లోకి ఎంటర్ కావలసి వచ్చింది. లక్షలాది మంది అమాయకులు అన్యాయంగా చనిపోయారు. కోట్లకు కోట్ల రూపాయల ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఆఫ్ఘన్లో అమెరికా సోవియట్ ను ఇబ్బందులకు గురి చేసేందుకోసం ముజాహిదీన్లను చేరదీసి వారికి ఆయుధాలు, డబ్బులిచ్చి పెంచి పోషించింది. సోవియట్ సేనలు ఆఫ్ఘన్ ను వీడిన తర్వాత యుద్ధం వల్ల శిథిలమైన ఆఫ్ఘన్ పట్టణాల పునరుద్ధరణ గురించి అమెరికా అస్సలు పట్టించుకోలేదు. అమెరికా పెంచి పోషించిన ముజాహిదీన్లు అంతర్జాతీయ ఉగ్రవాదానికి రాజధానిగా ఆఫ్ఘన్ ను మార్చారు. అమెరికా ప్రేరణతో బలపడిన ముజాహిదీన్లు ఒసామా బిన్ లాడెన్ నేతృత్వంలో ఇప్పుడు ప్రపంచంపైనే పవిత్ర యుద్ధం పేరిట వినాశనానికి పాల్పడుతున్నారు. అల్ ఖైదా నీడలో మరికొన్ని ఇస్లాం ఉగ్రవాద సంస్థలు పుట్టుకొచ్చాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా నెత్తుటేరులు పారిస్తున్నాయి. అమెరికా తయారు చేసిన లాడెన్ నేతృత్వంలోని అల్ ఖైదా ఆ తర్వాత అదే అమెరికా పైన విరుచుకుపడి వరల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్స్ ను కుప్పకూల్చింది. ఈ ముప్పు అమెరికాకే పరిమితం కాదు. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఇస్లాం ఉగ్రవాద పడగనీడ కింద వణుకుతోంది. కోల్డ్ వార్ ప్రపంచానికిచ్చిన విధ్వంసకరమైన కానుక ఇది. ఇందులో అమెరికాది ప్రత్యక్ష పాత్ర అయితే సోవియట్ కి ఈ పాపంలో పరోక్షంగా భాగముందని చెప్పక తప్పదు. రెండో ప్రపంచ యుద్ధానంతరం రగిలిన కోల్డ్ వార్ చిచ్చు సోవియట్ యూనియన్ అమెరికాల మధ్య 4.5 దశాబ్దాల పాటు నిప్పులు రాజేసింది. రెండు అగ్రదేశాల పోరు ప్రపంచాన్ని నిప్పుల కొలిమిలోకి నెట్టింది. ఇది వాల్టి సీక్రెట్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మరో సీక్రెట్ లో కలుద్దాం. స్టే ట్యూన్డ్.